తమ్నెల్ చూసే ఉంటారు. హార్డ్ వర్క్ బెటరా, స్మార్ట్ వర్క్ బెటరా? మీరందరూ వీడియోస్ చూస్తుండేటప్పుడు, నేను కూడా చూస్తుండేటప్పుడు ఈ జనరేషన్ లో మనం అబ్జర్వ్ చేసే షార్ట్స్ కానీ రీల్స్ కానీ, ఈ కాలంలో హార్డ్ వర్క్ ఎవరు చేస్తారు? స్మార్ట్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేసి టైం ని సేవ్ చేసుకోండి, ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. అవునా కాదా? నేను చూశాను, ఖచ్చితంగా మీరు కూడా చూసే ఉంటారు. కానీ ఆ వీడియోస్ అన్ని చూసి మీరెక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారో అని ఒక్క మాట నా తరపు నుంచి చెప్దామనేసి వచ్చాను. మరి నేనేం చెప్తాను? హార్డ్ వర్క్ బెటర్ అంటాను అనుకున్నారా? ద హార్డ్ వర్క్ బెటరా, స్మార్ట్ వర్క్ బెటరా? ఈ రెండిట్లో ఏదో మీరే లాస్ట్ లో కమెంట్ సెక్షన్ లో చెప్తారు. ఏంటంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి? బాగా కష్టపడడం, మనకున్న టైం ని బాగా స్పెండ్ చేసి ఏదన్నా సబ్జెక్టే కాదు, ఫిజికల్ వర్క్ అయినా కూడా ఏదైనా కూడా మనం కష్టపడి పని చేయడం. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? బాడీకి పని చెప్పకుండా బ్రెయిన్ కు పని చెప్పి ఆలోచించి ఆచితూచి చేయడం. ఇంతేనా హార్డ్ వర్క్ కి స్మార్ట్ వర్క్ కి నార్మల్ గా ఉన్న డెఫినేషన్? ఇంతేనా? కానీ ఒక డౌట్, నేను మిమ్మల్నే క్వశ్చన్ అడుగుతున్నాను, కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఒక చేతిలో టాలెంట్ ఉంది, ఇంకో చేతిలో హార్డ్ వర్క్ ఉంది. ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? లేదు, మీరు ఒక మేనేజర్, మీ ముందర టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు, కానీ ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ ఉన్నాడు, లెస్ టాలెంట్, పని చేయాలనే ఆతృత ఉంది వాడికి. వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఖచ్చితంగా ఒక మేనేజర్, ఒక కంపెనీని రన్ చేసే మేనేజర్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు? మీకు కుందేలు తాబేలు కథ తెలుసు. కుందేలుకి చాలా టాలెంట్ ఉంది, స్పీడ్కి వెళ్తుంది. తాబేలుకి టాలెంట్ లేదు, స్లోగా వెళ్తుంది, స్పీడ్కి వెళ్ళలేదు. వాళ్ళిద్దరికి రేస్ పెట్టినప్పుడు తాబేలేమో కంటిన్యూస్ గా స్లోగా వెళ్తూనే ఉంది. కుందేలు దాన్ని గమనించి ఒక చోట వెళ్ళి కూర్చుంటది. అది ఎంతసేపు పడుతుంది, నేను జస్ట్ అలా నిద్ర లేసానంటే ఒక్క స్వింగ్ లో వెళ్ళిపోవచ్చు అనేసి. కానీ ఆదమరిచి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిద్రపోతుంది కుందేలు. తాబేలు మాత్రం మనం ప్రయత్నిద్దాం అనే ఉద్దేశంలో పోతూ పోతూ కష్టపడి మొత్తానికి కుందేలు నిద్రలేసి చూసే లోపు తాబేలు ఎప్పుడు దాటేసింది. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? హార్డ్ వర్క్ అనేది ఎప్పుడైనా నిన్ను గట్టు దాటిస్తుంది. స్మార్ట్ వర్క్ అనేది మనల్ని ఖచ్చితంగా కొద్దిగా మనల్ని కృంగదీస్తుంది, మనల్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఇంకోటి, స్మార్ట్ వర్క్ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అతను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదివి ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క బుక్ చదివి దాంట్లో బాగా ఎక్స్పర్ట్ అయ్యి కష్టపడి ఎగ్జామ్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అతను ఐఏఎస్ ఆఫీసర్ అయినాక అతను ఏదన్నా గైడెన్స్ లో భాగంగానో ఏదన్నా ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు స్మార్ట్ వర్క్ ఇస్ బెస్ట్ అని ఎందుకంటాడంటే, అతనికి తెలియదు, స్టార్టింగ్ లో చదువుకునేటప్పుడు అతనికి తెలియదు ఏం చదవాలి అనేసి. సో ప్రతిదీ చదువుకుంటూ ఉండేటప్పుడు ఇలా పాస్ అయినాక అతనికి ఏమనిపిస్తుంది, మనకు గానీ పర్ఫెక్ట్ గా గైడెన్స్ ఇస్తే, స్మార్ట్ గా ఏ క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే మనం పాస్ అవ్వచ్చు కదా, ఇంత కష్టపడాల్సిన పని లేదు కదా అనే ఉద్దేశంలో ఉంటారు. అదేనా? ఇలాంటివే మనం వింటూ ఉంటాం. కానీ వెనకాల హార్డ్ వర్క్ ఎవరికి కనపడదు, వెనకాల పడిన కష్టం ఎవరికి కనపడదు. అది ముళ్ళ దారా లేకపోతే గులకరాళ్ళ దారా ఎవరికి తెలియదు. అది నడుచుకుంటా మనం డెస్టినేషన్ రీచ్ అయినాక మాత్రం మనకు జేజేలు వస్తుంది. అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా, నువ్వు కష్టపడు, హార్డ్ వర్క్ చెయ్యి, కానీ ఆ హార్డ్ వర్క్ ఎవరికి కనపడదు. నువ్వు సక్సెస్ అయినాక నిన్ను చూసి అందరూ స్మార్ట్ వర్క్ చేయాలి అనుకుంటారు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని సింపుల్ గా చేస్తావు, కానీ దాని వెనకాల ప్రాక్టీస్ ఎంత ఉంటుందో ఎవరికి తెలీదు. జాకీ చాన్ ఉన్నాడు, అతని స్మాక్లు ఎంతో ఫేమస్, మీ అందరికి తెలుసు. కానీ జాకీ చాన్ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఒక 10,000 సార్లు 1,00,000 సార్లు ఒక స్మాక్ ప్రాక్టీస్ చేస్తాడంట. ఆ ప్రాక్టీస్, ఆ హార్డ్ వర్క్ వల్ల అతని స్మాక్ బయటపడింది, పవర్ఫుల్ స్మాక్. అది మనం చూసేసి ఎంత సింపుల్ అనేసి, ఇలా చేస్తే మనం గేమ్ గెలిచేయచ్చు కదా అనుకుంటాం. ఈ సోదంతా నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, స్మార్ట్ వర్క్ బెటర్ కాదు, హార్డ్ వర్క్ కూడా బెటర్ కాదు. మరి ఏం బెటరు? హార్డ్ వర్క్ బెటరా, స్మార్ట్ వర్క్ బెటరా? మేనేజ్మెంట్ వర్క్ బెటర్. మేనేజ్మెంట్ వర్క్ బెటరు అంటే హ్యాపీ వర్క్ ఆల్సో బెటరు. మేనేజ్మెంట్ ఏంటంటే నువ్వు హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ ని బ్యాలెన్స్ చేయి. హార్డ్ వర్క్ అంటే నువ్వు కష్టపడుతున్నావా, ఆ కష్టంని పడు. స్మార్ట్ వర్క్ దీన్ని ఈ కష్టపడే దాంట్లో ఆలోచించు, లైక్ తక్కువ టైంలో ఎలా చదవగలుగుతాం. అంతేగాని యూట్యూబ్ లోకి వచ్చి టిప్స్ కోసం ఎతక్కు, యూట్యూబ్ లోకి వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఎతక్కు. మీరే కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే, yes నేను ఇస్తాను, కానీ ఆ క్వశ్చన్స్ నువ్వు చదువుకోవడం నీ బాధ్యత, కానీ అక్కడితో ఆగిపోవడం నీ మూర్ఖత్వం. ఖచ్చితంగా ఇది నేను చెప్తున్నాను. వీఆర్ ఆల్ దేర్. నేను ఒక స్టూడెంట్ గా అనుకుంటే నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఎతుకుతాను, ఈ టాపిక్ ఎక్కడ దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దొరుకుతుంది, దీనికి మోడల్ ఆన్సర్లు దొరుకుతాయి, జెమినీని అడుగుతాను దీనికి ఆన్సర్ ఏంటి, అలా ఇలా అనేసి. కానీ అక్కడికే నేను ఆగిపోతే నా బ్రెయిన్ వృద్ధిలోకి వెళ్ళదు. 10 సార్లు ఆలోచించాలి. ఒక ప్రాబ్లం అనేది నీకు వచ్చినప్పుడు, రియల్ లైఫ్ లో కావచ్చు, నీకు ఎగ్జామ్ లో కావచ్చు, ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు దాన్ని నువ్వు అనలైజ్ చేయి, ఆలోచించు, దీనికి ఆన్సర్ ఎలా ఉంటే బాగుంటుంది అని.
అప్పుడే నీ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. ఎంతసేపు స్మార్ట్ వర్క్ టైం సేవ్ చేసుకుందాం, యూట్యూబ్ మీద పడదాం, గూగుల్ని అడుగుదాం, ఏఐని అడుగుదాం, చాట్‌జీపీటీని అడుగుదాం అనుకున్నాం అంటే నీ బ్రెయిన్ అనేది ఆలోచించడం ఆగిపోతుంది. మీకు తెలుసు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక జీవి, ఆలోచించగలిగే జీవి మనిషి ఒక్కటే. మనం ఆలోచనే చేయకుండా ఆగిపోతే లాస్ట్కి మనకి జంతువులకి తేడా ఉండదు. సో ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను, స్మార్ట్ వర్క్ బెటరా హార్డ్ వర్క్ బెటరా అంటే హ్యాపీ వర్క్ బెటర్. అంటే నువ్వు చేసే పనిని ఇష్టపడుతూ చెయ్యి. ఆ ఇష్టం అనేది నీ కష్టాన్ని మరిపించేలా ఉంటుంది. నువ్వు ఇష్టంగా చేస్తే కష్టం అనేది నీకు తెలియదు. అంటే హార్డ్ వర్క్ ఇస్ నథింగ్ బట్ స్మార్ట్ వర్క్. నువ్వు కష్టంగా చేస్తున్నావు, కష్టపడి చేస్తున్నావు, దాన్ని ఇష్టపడితే ఒకవేళ అది నీకు కష్టమే అనిపించదు. ఏదో ఇదే నాకు స్మార్ట్ వర్క్, ఇదే సింపుల్గా ఉంది అనిపిస్తుంది. సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే నువ్వు అంత పర్ఫెక్షనిస్ట్గా తయారవుతావు. నీకు మెల్లమెల్లగా కష్టం తగ్గుతూ వస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసిందే, మన పెద్దవాళ్ళు మనకు చెప్పే సామెత, తినగ తినగ వేప తీయనుంది. అవునా? వేపాకు చేదుగుంటుంది. ఆ వేపాకు రోజుకొక ఉంట నూరేసుకొని రుబ్బు రోట్లు వేసుకొని రోజుకొక ఉంట తింటే ఒక 40 రోజులకి అది తీయగా అనిపిస్తుంది. తీయగా అంటే నిజంగా తీయక కాదు, నేను ఓపెన్గా చెప్తానా, తింటూ ఉంటే నీకు ఒక 40 రోజుల తర్వాత చేదు తెలియదు. ఎందుకు? తినగ తినగ వేప చేదు తీయనుండు. అలానే నువ్వు కష్టపడంగా ఆ కష్టమే నీకు ఇష్టంగా మారిపోయి నీకు కష్టమే అనిపి. ప్రతిరోజు 4 గంటలకు లేసి చలినీళ్ళు స్నానం చేయాలంటే ఎవరికి నచ్చదు, చలేస్తుంది. కానీ 40 రోజులు స్నానం చేయి, నీకు ఆ చలినీళ్ళు చలి కూడా అనిపించదు. ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్పాలనుకుంటున్నా, హార్డ్ వర్క్ చేయకండి, స్మార్ట్ వర్క్ చేయండి. ఈ టిప్స్ తెలుసుకోండి, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు మీకు ఎగ్జామ్లో 100కు 100. ఆ వీడియోస్ చూడండి. సేఫ్ సైడ్ ఆ క్వశ్చన్ ఒక్కటి వచ్చినా మనకు మంచిదే, కానీ అక్కడికి ఆగిపోకండి. నువ్వేంటి, నీ యూనిక్నెస్ ఏంటి, నీ స్పెషాలిటీ ఏంటి, నువ్వే బుక్ చదవాలి, నీకే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వస్తుందని నీకేం గెస్ట్లో అనిపిస్తుంది నీకు. సో నేను ఏం పెద్ద చెప్పాలనుకుని రాలా, నేనే చూసా యూట్యూబ్లో ఒక వీడియో కనపడింది, స్మార్ట్ వర్క్ను పొగిడేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి స్మార్ట్ వర్క్ అనేది కరెక్టా? ఆలోచిస్తే నాకు ఇది అనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పినాను. ఇది ఎంతవరకు కరెక్టు అనేసి మీకేమనిపిస్తుంది అని ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.